ఈ రోజున దేవుని మందిరంలో ఈ రీతిగా దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి దేవుని ఇచ్చిన కృపను బట్టి ఆయనకేమిచ్చి మనం రుణం తీర్చుకోలేము. పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకా సువార్త 22వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదాం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడేది కనుక ఆయనను ఎలాగూ చంపిద్దుమని ఉపాయము వెతకుచుండది. అంతట 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన యూదాలో సాతాను ప్రవేశించను కనుక వారు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగించవచ్చునో దానిని గురించి ప్రధాన యాజకులతో అధిపతులతో మాట్లాడేది. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమిచ్చి సమ్మతించి వారు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో మనం చూస్తున్నాం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించిన. పులిసినటువంటి రొట్టెలు కాదు. పులిసినటువంటి రొట్టె దేనికి సూచన అంటే అది పాపానికి సూచనగా చెప్పబడింది. మీలో ఎంత మాత్రము కూడా పులిసినటువంటి పిండి ఉండకూడదు అంటారు ప్రభు. ఒకసారి ఏముండకూడదంట? పులిసినటువంటి పిండి నీలో ఉండకూడదు. ఒకవేళ పులిసినటువంటి పిండి కొంచెం, ఒకవేళ అది మంచి పిండిలో కలిసిన మంచి పిండి కూడా ఏమైపోతుందంట? పాడైపోతుంది. కానీ ఇక్కడ గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రధాన యాజకులను శాస్త్రులను రాయబడిన మాటలో మనం చూస్తున్నాం. ప్రజలకు భయపడి కనుక ఆయనను ఎలాగూ చంపిద్దుమని ఉపాయము వెతుకుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారిని చంపాలనుకుంటున్నారు. ఎందుకు చంపాలి అని అనుకుంటున్నారు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువు వారి వెంబడి జన సమూహములు గుంపులుగా ఉంటున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఉండవలసినటువంటి అధికారాలు, వారు ఉండవలసినటువంటి ప్రియమైనటువంటి దేవుని ఆధిపత్యము ఎక్కడ తొలగిపోతుందేనని చెప్పి భయపడుతూ, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎలాగైనా కానీ చంపాలి అనేటువంటి ఉపాయము వారు వెతుకుతున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో చేరినటువంటి ఒకడైనటువంటి ఇస్కరియోతు అనబడినటువంటి యూదాలోనంతా సాతాను ప్రవేశించాడు. ఇస్కరియోతు యూదా ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులలో ఒకడై ఉన్నటువంటి వాడు. ఆయన 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదాలో ఎవరు ప్రవేశించారంట? సాతాను ప్రవేశించాడు. ఒకసారి ప్రియమైనప్పుడు దేవుని బిడ్డగా మనం గమనించినట్లయితే, కొన్నిసార్లు విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో ఎదుగుతున్నటువంటి వారిని ఎవరి పతనము చేయడానికి సాతాను ఏదో ఒక రీతిగా పడవేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.
ప్రయత్నము చేస్తున్నా వారికి ఎంత మాత్రం కూడా మనము అవకాశము ఇవ్వకుండా మనము జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యుల్లోనే ఎవరు త్వరపడ్డాడు? సాతానుడు త్వరపడి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారిని అప్పగించటానికి ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడినందుకు వారు సంతోషించారు. దేవుని స్తోత్రం చెప్పారు. ప్రియమైనటువంటి దేవుడు వారు ఏం చేశారంట? సంతోషించారు. వారు యేసుక్రీస్తు ప్రభువు వారిని చంపాలని ప్రయత్నం చేస్తుండగా ఆ ప్రయత్నానికి ఆజ్యం పోసినట్లుగా ఇప్పుడు ఎవరు తయారయ్యారంటే ఇస్కరియోతు యూద నేరుగా ప్రధాన యాజకుల దగ్గరికి, అధిపతుల దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. వెళ్ళి వారితో మాట్లాడాడు. నేను యేసును నేను మీకు అప్పగిస్తాను అని చెప్పినప్పుడు వారు ఏం చేశారు? సంతోషించారు అని రాయబడింది. ప్రియమైనటువంటి దేవుడు, ఈ సంతోషము ఎవరి శుభసూచకమైన సంతోషము కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారిని చంపడానికి ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నములో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శత్రువులకు ఏం కలిగిందంటే సంతోషము కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కింద వచనాల్లో మనం చూస్తే వారికి ద్రవ్యమిచ్చి సమ్మతించి జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెలుగుచుండెను. పస్కా పశువును వధింపవలసిన పులియన రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుదని వారిని పంపెను. వారు నేనెక్కడ సిద్ధపరచవలనని ఆయనను అడగగా ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ల కుండ మోసుకొని పోచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతను ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడని బాలకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అతడు సామ్రాజ్యం కలిగిన ఒక గొప్ప మేడ గది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లు కనుగొని సిద్ధపరిచి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులలో పేతురుని యోహానును చూసి అంటాడు, మీరు వెళ్ళి పస్కాను సిద్ధపరచమని చెబుతున్నాడు. వారు ఎక్కడ సిద్ధపరచాలి ప్రభువా అంటే, మీరు పట్టణంలోకి వెళ్ళండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఇద్దరు శిష్యులను పిలిచి, మీ ఎదురుగా ఉన్న గ్రామంలోకి వెళితే అక్కడ కట్టబడిన గాడిద మీకు కనబడుతుందని చెప్పినట్లుగా, ప్రియమైనప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన హృదయాంతరంగములను ఎరిగిన వాడు కనుక, ఆయన చూచుచున్నటువంటి దేవుడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీరు పట్టణంలోకి ప్రవేశించగానే నేల కొండను మోసుకెళ్ళిపోతున్నటువంటి ఒకడు మీకు ఎదురుగా వస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. అయితే వాడు ఎదురుగా వస్తాడు. అతడు ప్రవేశించేటువంటి ఇంటిలోనికి అతని వెంట మీరు వెళ్ళండి, నేను నా శిష్యులతో కూడా పస్కాలు భుజించడానికి విడిది గది ఎక్కడ అని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని దేవుడి స్తోత్రం చెప్పండి. ఏ గది అంటే చెప్పండి? విడిది గది. విడిది గది ఎవరి కోసం? వాస్తవానికి చెప్పాలంటే విడిది గదే పెళ్లి కుమార్తె సిద్ధపరచబడ్డానికి. దేవుడి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఈ విడిది గది కూడా ఎవరి కోసం చెప్పండి? పెళ్లి కుమార్తె సంఘము సిద్ధపరచబడ్డానికి. దేవుడి స్తోత్రం చెప్పండి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడుంది అంటే అది మేడగది. దేవుడి స్తోత్రం చెప్పండి. అది మేడగది. మీరు పట్టణంలోకి వెళ్ళినప్పుడు మీకు ఎదురుపడినటువంటి ఒకడు వారు వెళుతున్నటువంటి ఆ ఇంటిలోకి మీరు కూడా వెళ్ళండి, అతను మీకు చూపిస్తాడు మేడగది. దేవుడి స్తోత్రం. అక్కడ మీరు సిద్ధపరచమని చెప్పినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినట్లుగానే మేడగదిలో పస్కాను వారు భుజించడానికి సిద్ధపరిచినటువంటి ఆ విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. తదుపరి మాట చూస్తే ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులు పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడను దాన్ని భుజింపనని నీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీరు పంచుకొని ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగనని నీతో చెప్పుచున్నానని. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము, నా రక్తం వలనైనా కొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా. దేవుని స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన శిష్యులకు ఏమిస్తున్నారు చెప్పండి? ఆయన శరీరమును ఆయన రక్తాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇస్తూ ప్రభు మాట అంటాడు, నన్ను అప్పగించేటువంటి వారి చెయ్యి నాతో కూడా ఉన్నది. వెంటనే వారిలో ఏమొచ్చిందంటే కలవరం వచ్చేసి వారు అంటున్నారు, నేనా ప్రభువా అని ఎవరికి వారే కలవరపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే కలవరపడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట చదవండి. ఆ మాటలో మనుష్య కుమారుడు పోగుచున్నాడు కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యుడికి శ్రమయని చెప్పాను. వారు ఈ పని చేయబోగు వారి అని తమలో తాము అడుగు కొనసాగింది. తమలో
ఎవడు గొప్పవాడు ఎంచబడును పుట్టగా అని వారితో ఎట్లని అన్ని జనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయదు, వారి మీద అధికారం చేయవారు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలె ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయవాడా? భక్తుడు కూర్చుండువాడే కదా. ఆయనను నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొక్క అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యము నియమించుచున్నాను. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో వారిలో ఒకరు ఏం చేస్తున్నారు? అడుగున సాగారని బైబిల్లో రాయబడింది. వారు అడుగుకుంటున్నారు. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారిలో అనేకమైనటువంటి ప్రశ్నలు వచ్చినాయి. ఏంటా ప్రశ్న అంటే, మనలో ఎవరు గొప్పవాడు అనేటువంటి సందేహాలు, సంశయాలు వారిలోకి వచ్చినప్పుడు ప్రభు చెప్తున్నాడు, మీలో ఎవరైతే పరిచర్య చేస్తాడో వాడే గొప్పవాడు. ఒకవేళ లోక సంబంధంగా గొప్పవాడు అనుకునేటువంటి వాడు గొప్పవాడు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటూ యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నాడు. నేను ఈ లోకానికి నేను ఎలా వచ్చాను అంటే పరిచర్య చేసేటువంటి వారిగా వచ్చాను. దేవుని స్తోత్రం. పరిచర్య చేయించుకుంటానికి నేను రాలేదు అని చెబుతున్నాడు అక్కడ. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆయన తన ప్రాణాన్ని కోల్పోయేటువంటి సమయం సమీపిస్తున్నటువంటి ఆ సమయాలు సమీపిస్తున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులలో ఒకడు అంటాడు, నేను ఆయన. అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు నేను సిద్ధంగా ఉన్నానంటాడు. ఆయనతో అనగా ఆయన పేతురు నన్ను ఎరగనని ఉమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్ర. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతో కూడా నేను చెరలోకి రావడానికైనా నేను వెనకాడనంటున్నాడు పేతురు. కానీ ప్రభు అంటాడు, ఇదిగో నేడు నీవు నన్ను ఎరగనని ముమ్మారు నీవు పొక్కు వరకు నేడు కోడి కుయ్యదని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారి కోసం ప్రాణం పెడతానంటాడో, హృదయాంతరంగములైనటువంటి యేసు ప్రభువారు హృదయ రహస్యములన్నింటినీ బయట పెడతాడు అక్కడ. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకడు నీ కోసం ప్రాణం పెడతానంటాడు, మరొకడు నీ యొక్క రొమ్ము నేను ఆనుకొని ఉంటానంటాడు. ఇలాగ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారితో మాట్లాడుతున్నటువంటి ఆ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ రాత్రికాల సమయంలో మరి ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా చిత్తము కాదు
నీ చిత్తమే చిక్కించునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి స్తోత్రం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పొందబోతున్నటువంటి శ్రమను ఆయనకు ముందుగానే గుర్తెరిగినటువంటి వాడై తనలో తాను తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడండి. ప్రార్థన చేస్తున్నారు, తండ్రి, నాయన తండ్రి, నీకు సమస్తమును సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము ఆయను. దేవుడి స్తోత్ర, హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువుల వలె నేల మీద పడుతున్నాయి. ఆయన యొక్క రక్తం చెమట బిందువుల వలె నేల మీద పడినంతగా అని ఎంతగానో రోదన ధ్వని చేస్తున్నాడు. ఎంతగానో దేవునికి మొరపెడుతున్నాడు. ఎంతగానో దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. రాత్రంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ప్రభువు వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరి ఇంచుమించుగా తెల్లవారుతున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువు ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క చెమట రక్త బిందువుల వలె నేల మీద పడుతుంది అంట. అంతగా రోదన ధ్వని చేశాడు. అంతగా ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవునితో అన్నాడు, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, ఆయనను నా చిత్తము కాదు నా ఇష్టము కాదు నీ చిత్త ప్రకారమే సమస్తము జరగాలి. దేవుడి స్తోత్రం చెప్పాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అనేక పర్యాయములు యేసుక్రీస్తు ప్రభువు వారు మరి ఆయనను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎంత మాత్రము ఆయన వారికి చిక్కబడలేదు. కానీ ఆయనంతటిగా ఆయనగానే ఆయనను సిలువ వేయడానికి తనను తాను అప్పగించేటువంటి గడియలు సమీపించినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యోధా సైనికులతో కూడా వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారిని గుర్తు పెట్టుకొని ఆయనను అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఇస్కరియోతు యోధా మరి సైనికులకు యేసుక్రీస్తు ప్రభువు వారిని అప్పగించాడో వెంటనే దుడుగు పేతురు ఏం చేశాడంటే ఒకరిని చెవి ఏం చేశాడు, తెగనరికి వేశాడు. అది నేల మీద పడిపోయింది. నేల మీద పడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు నేల మీద పడిపోయినటువంటి ఆ చెవిని తీసి ఏం చేశాడు, ఆ సైనికునికి దాన్ని అందించి వేశాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు పిల్లలు, ఎంత జాలి కలిగినటువంటి దేవుడు. ఆయనను చంపడానికి వచ్చిన సైనికుని మీద కూడా ఆయన ఏం చేశాడు, జాలి పడ్డాడు, దయ చూపించాడు, ప్రేమను చూపించాడు. చదవండి ఆ మాట. అయితే యేసు ఈ మట్టుకు చాలని చెప్పి వారి చెవి ముట్టి బాగు చేశాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువు వారు వారి చెవిని బాగు చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభువు వారిని సైనికులు బంధించినట్లుగా మనం చూస్తాం. బంధించగానే శిష్యులందరూ చెల్లాచెదురైపోయారు, పారిపోయారు. దేవుని వాక్యం చెప్తుంది. అప్పుడు ఆ శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి యేసును పట్టుకున్నటువంటి వారు ప్రధాన యాజకుడైన
కైఫా యొద్దకు ఆయనను తీసుకొని పోయి అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉన్నారు. పేతురు ప్రధాన యాజకుని ముంగిట వరకు ఆయన దూరం నుండి వెంబడించి చూడవలనని బంధువులతో కూడా కూర్చుందను. ప్రధాన యాజకులు మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యములు వెతుకుచున్నది. కానీ అబద్ధ సాక్ష్యములు అనేకములు వచ్చినను సాక్ష్యం ఏది దొరకలేదు. ఇద్దరు మనుషులు వచ్చి దేవాలయాన్ని పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టదమని చెప్పినది. ప్రధాన యాజకుడు లేచి, నీకు ఉత్తరమేమి చెప్పవా? నీ మీద పలుకుచున్నా సాక్ష్యమేమని అడుగగా యేసు అనుకున్నాను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పు, జీవము గల దేవుని తోడని ఆనబెట్టుచున్నానని. అందుకు యేసు, నీవన్నట్లే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వోన్నతుని కుడిపార్శ్వమున కూర్చుంటై ఆకాశ మేఘాలుడై వచ్చుటయు మీరు చూపులని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేశాను, మన యొక్క సాక్ష్యముతో పని లేదు. ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు, మీకేది తోచుచున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడని అని. అప్పుడు వారు ఆయన ముఖం మీద ముగ్గు వేసి ఆయనను గుద్దారు. అందరూ ఆయనను అరచేతులతో కొట్టి, నువ్వు కొట్టిన వాడు ఎవరో ప్రవచించమంది. పేతురు వెలుపట ముంగిట కూర్చుండగా ఒక చిన్నది ఆయన యొద్దకు వచ్చి, నీవు గలిలయుడవా, యేసుతో ఉన్నావు కదా అని. అందుకు అతడు, నేనుండలేదు, నాకు తెలియదని అందరి ఎదుట నేను. అతడు వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడైన యేసుతో కూడా ఉండినని వారితో చెప్పగా, ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనుష్యుడు నేను ఎరగనని మరలా చెప్పాను. కొంతసేపటి తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవు కూడా వారితో ఒకరివే, నేను సాక్షించుచున్నదని అతనితో చెప్పింది. అందుకు అతడు, ఆ మనిషి నేను ఎరగనని చెప్పాను, శపించుకున్నాడు, ఒట్టు పెట్టుకున్నాడు, మొదలు పెట్టిన వెంటనే కోడి కూసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, 3వసారి పేతురు ఏం చేశాడు? బొంకగానే కోడి కూసినట్లుగా మనం చూస్తున్నాం. నీకోసం నా ప్రాణం పెడతానన్నటువంటి పేతురు 3 సార్లు బొంకుతున్నాడు, ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఈరోజున చాలా మంది జీవితాల్లో కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభువు వారిని నేను ప్రేమిస్తున్నానని చెబుతున్నారు మాటలతో, కానీ ఆయన కొరకు ఎంత మాత్రము జీవించలేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి.
కాబట్టి ఇది గమనిస్తున్నప్పుడు వాక్యాన్ని, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన ఏ విధము చేతనైనా సంహరించాలని, చంపాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏ నేరము ఆయన చేసినట్లుగా కనబడట్లేదు. నేరము చేయనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి మీద అనేకమైన నేరాలు మోపుతున్నారు. ఏంటా నేరం? ఒకడు అంటాడు, సర్వోన్నతుడైన దేవుని మందిరాన్ని పడగొడతానని 3 దినాల్లో దాన్ని కట్టగలనని చెబుతున్నాడు. ఆయన చెప్పిన మాట దేనికోసం అంటే ఆయన పొందబోతున్నటువంటి శిలువ మరణాన్ని గురించి చెబుతున్నాడు. ఆయన, నేను శిలువ మరణం పొందుతాను, మరణం పొంది సమాధిలో పెట్టబడి 3వ దినాన తిరిగి లేస్తాననేటువంటి విషయాన్ని మరణంతో చెప్తే అర్థం కాని మనుషులు అంటున్నారు, దేవుని మందిరాన్ని పడగొట్టి 3 దినాల్లో నేను మరలా కడతానని చెబుతున్నాడు. దేవదూషణ చేస్తూ ఉన్నాడని చెబుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని సంహరించాలనేటువంటి ప్రయత్నం వారిలో ఉంది. కనుక ఆయన ముఖం మీద ఏం చేశారంట? గుద్దినట్లుగా చూస్తున్నాం. ఉమ్మి వేశారు, దూషణ మాటలు మాట్లాడారు, అవమానపరిచారు, కించపరిచారు, కొట్టి అన్నాడు. నేను కొట్టినటువంటి వాడు ఎవడో ప్రవచించమని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన మౌనంగా ఉన్నాడు. వారు మాట పలకలేదు. ఏ నేరము చేయకపోయినా, ఏ పాపము చేయకపోయినా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన మౌనంగా ఉండిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దేనికోసం ఆయన శిలువ వేయబడి చంపబడవలసిన పరిస్థితి అంటే నేరము చేసినటువంటి మన కోసం, పాపులమైనటువంటి మన కోసం దేవుడి వాక్యం సెలవిస్తుంది. భక్తుడైన యోహాను, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను అంటాడు ఒక మాట, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, వరకు తేబడిన గొర్రె పిల్ల, బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా ఉన్నది అని బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను చెప్పడం మాత్రమే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన మరణముల గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి. వరకు తేబడిన గొర్రె పిల్ల యెషయా ప్రవక్త ప్రవచించాడు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించి మన వ్యసనములను వహించెను. ఆయనను వద్దబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన, మన దోషములను బట్టి నలగొట్టబడిన, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిన యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడే అతడు కొనిపోబడెను. అతడు నా జనుల వ్యతిక్రమమును బట్టి పట్టబడిన కదా
సజీవుల గుంపులో నుండి అతడు కొట్టివేయబడిను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎవరి కోసం అంటే మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడినట్లు గాయపరచబడ్డాడని యెషయా ప్రవక్తలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, వరకు తేబడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుటి ఎలా ఉందంట? మౌనంగా ఉంది, మౌనంగా ఉంది. అలా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారిని మరి చంపడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి పిలాతు దగ్గరికి ఆయనను తీసుకొని వెళ్ళినప్పుడు పిలాతు ఒక మాట అంటాడు, ఈలో నాకు ఏ నేరము కనిపించట్లేదు. దేవుని స్తోత్రం. తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి జనసమూహము ఎదుట చేతులు కడుక్కొని నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకోండి చెప్పాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిలాతు అన్నాడు, ఈలో నాకు ఏ నేరము కనబడట్లేదు అని ప్రజలందరి ఎదుట నీళ్లు తీసుకొని ఏం చేశాడు? ఆయన తన చేతులు కడుక్కున్నట్లుగా మనం చూస్తాం. అంతకంటే ముందు మరి ఈయన సిలువ వేయబడడానికి తగినటువంటి నేరం ఏమి చేయలేదు కాబట్టి ఈయనకి ఏం చేయాలంటే 39 కొడాదెబ్బలు కొట్టండి అని చెప్పి శిక్షణ అమలు పరిచారు. 39 కొడాదెబ్బలు కొట్టారు. కొట్టిన తర్వాత కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పిలాతు ఏమో ఈలో నాకు ఏ నేరము కనబడలేదని చెప్తుంటే వారందరూ అంటున్నారు కదా, వారందరూ వీరిని చంపివేసి మాకు బర్భను విడుదల చేయమని కేకలు వేశారు. ప్రియమైన దేవుని బిడ్డలను చూడండి, బందిపోటు బర్భను విడుదల చేయమంటారు. యేసుక్రీస్తు ప్రభువు వారిని నీతిమంతుడైనటువంటి దేవుని చంపండి, బందిపోటు బర్భాన్ని ఏం చేయాలి? విడుదల చేయండి అని వారు కేకలు వేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున జరుగుతున్నటువంటి సంఘటన ఏంటంటే అన్యాయము ఏలుబడి చేస్తున్నటువంటి దినాలు, అక్రమము ఏలుబడి చేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, న్యాయము తప్పిపోతున్నటువంటి దినములలో మనం ఉన్నాం. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి. నాడు దినాన ఒక ఆయన అంటాడు, ఈ 4 సంవత్సరాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే ఎవరి గొర్రెల మధ్యలోకి తోడేళ్ళు ప్రవేశించింది అంటే ఏం చెప్పండి? గొర్రెల మధ్యలోకి తోడేళ్ళు ప్రవేశించినాయి. దేనికోసం అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గొర్రెలను తిరిగివేయడానికి, గొర్రెలను నాశనం చేయటానికి. కానీ దేవుని యొక్క ప్రేమ ఉన్నతమైన ప్రేమ తెలుసా? తప్పిపోయినటువంటి ఒక్క గొర్రె కోసం 99 గొర్రెలను అడవిలో విడిచిపెట్టాడంట. అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన ఒకగానొక గొర్రె కోసం వెతుక్కుంటూ వెళ్ళినటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ గొర్రె ఎక్కడ ఉందయ్యా అంటే కంపల్లో చిక్కబడిపోయింది. ఆ ముళ్ళు గుచ్చుకొని రక్తముతో, శరీరం అంతా రక్తముతో నింపబడిన పరిస్థితి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్క ముళ్ళు తీసి ఆ రక్తము కారుతున్నటువంటి ఆ గొర్రెను భుజముల మీద వేసుకొని సంతోషముతో దాన్ని తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయినటువంటి నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక్క పాపి విషయంలో పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. మారు మనసు పొందేటువంటి ఒక్క పాపి విషయం పరలోకములోనంట ఎక్కువ సంతోషం కలుగు. దేవుని స్తోత్రం చెప్పండి. పరలోకమే సంతోషిస్తుందండి. పరలోకమే ఆనందించి గంతులు వేసేటువంటి పరిస్థితి. కనుక గమనించినట్లయితే ఇక్కడ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ప్రేమల గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, లోకములో ఏ మనుషులు చెప్పలేని ప్రేమ, ఏ మనుషులు చేయలేని గొప్ప త్యాగమును మన కోసం ఆయన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయనను చంపడానికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, శిలువ వేసి చంపడానికి ప్రజలందరూ కేకలు వేస్తుంటే పిలాతు ఏం చేశాడు? చేతులు కడుక్కున్నాడు. పిలాతు భార్యకు దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడట. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతి మందిని జోలికి పోవద్దు, ఆయనను గూర్చి నేను కలలో మిగిలి బాధపడుతున్నని అతని యొద్దకు వర్తమానం పంపి. దేవుని స్తోత్రం చెప్పండి. పిలాతు భార్య అంట యేసుక్రీస్తు ప్రభువు వారి కోసం కలలో ఏం చేసిన మిగిలి బాధపడిందంట. బాధపడింది. ఈ విషయాన్ని పిలాతు దగ్గరికి కబురు పంపిస్తుంది. ఆయన నీతిమంతుడైనటువంటి ఆయన జోలికి పోవద్దు. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీతిమంతుని జోలికి వెళితే జరిగేటువంటి సంఘటనలు, భయానకమైనటువంటి పరిస్థితులు జరుగుతాయి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాంటి వాడంటే నీతిమంతుని జోలికి పోవద్దు. ఆయన పరిశుద్ధుడు, పాపం లేనివాడు, ఆయన జోలికి పోవద్దని చెప్తున్నప్పటికీ ఇలా ఏం చేశాడు అంటే, మరి ప్రజలందరూ ఏకపక్షం అయిపోయారు కనుక మరి వారి మాట ప్రకారం ఆయన చేతులు కడుక్కొని ఆయనను వారికి అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే అప్పగించారో, అప్పగించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనను 39 కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత ఆయనను ఏం చేశారు? వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని ఆయన తల మీద కొట్టినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా,
ఆయన ఒకరి మీద ఉమ్మివేశారు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఒక రెల్లను అల్లి ముళ్ళ కిరీటాన్ని ఆయన తల మీద పెట్టారు. ప్రియమైనప్పుడు దేవుని బిడ్డలారా, ఆయనను ఎవరిని భయానకంగా ఆయన ఎంతగానో ఇబ్బందులు చేసినట్లుగా మనం చూస్తాం. ఆ గొల్గొతా కొండ దగ్గరికి తీసుకొని వెళుతున్నటువంటి సందర్భంలో ఆయన మోయలేని కొయ్యను, సిలువ కొయ్యను రాను అని వ్రాయబడింది. ఆయన భుజముల మీద మోపినప్పుడు ఆయన యెరూషలేము వీధులలో నుంచి గొల్గొతా అనబడినటువంటి కొండ దగ్గరకు ఆయన మోసుకొని వెళుతున్నటువంటి ఆ సందర్భం, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మారు మనసు పొందినటువంటి, పాప క్షమాపణ పొందినటువంటి కొంతమంది బిడ్డలు ఆయనను భయానకంగా హింసిస్తూ ఉంటే చూడలేనటువంటి వారు ఎంతగానో ఏడుస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. వారు ఏడుస్తూ ఉండగా ప్రభు అంటాడు, అమలారా, నా కోసం ఏడవకండి, మీ కోసము మీ పిల్లల కోసం ఏడవమని చెప్పాడు. ఎందుకు ప్రభువు వారు ఆ మాట చెప్పాడు? నేను ఈ లోకంలో శిలువ రావు మీద రక్తాన్ని కాల్చేది మీ మంచి కోసమే, మీ పాపముల కోసమే, మీ విమోచన కోసమే అన్నట్లుగా ప్రభు అక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం. కాబట్టి మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? నీవు రక్షింపబడాలి, నీ పిల్లలు రక్షింపబడాలి. రక్షింపబడకుండా ఒకవేళ చనిపోతే శిక్షను తప్పకుండా నీవు అనుభవించవలసి ఉన్నది. ఏంటా శిక్ష? ఏది శిక్ష చెప్పండి? అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపులు పండ్లు కొరుకునే ఉంటాయి. ఆ భయంకరమైనటువంటి శిక్ష నుంచి మీరు తప్పించబడాలంటే మీరేం చేయాలి? నీ కోసము, మీ పిల్లల కోసం ఏడవండి. వారు ఏడుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు పొందుతున్న ఆ శ్రమను చూసి, ఆయనను చూచి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించి యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుడి. దేవుని స్తోత్ర. యేసుక్రీస్తు ప్రభువు వారు అంత బాధను భరించుతున్నప్పటికీ ఆయన అంటున్నాడు, వారు ఏం చేస్తున్నారంట? రొమ్ము కొట్టుకున్నారు. ఎంత గొప్ప జన సమూహమును ఆయనను గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించి యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడవండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు అలాగూ మాట్లాడుతున్నాడు ఆయన అంటే, మనము నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు కనుక.
మనము శిక్షను అనుభవించడం ఆయనకి ఇష్టం లేదు. మనము రక్షణ పొందుకుని ప్రభువుతో కూడా పరలోకములో ఉండాలనేటువంటి సదుద్దేశము కలిగినటువంటి వాడై ఆ మాటలు పలుకుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఆ మాట పలికిన ప్రభువు మరలా ఆ కొయ్యను మోసుకుంటూ వెళుతున్నటువంటి సందర్భం మనం చూస్తాం. గొల్గొతా కొండ దగ్గరికి వచ్చినప్పుడు సిలువను తాకినటువంటి ఆ కలువరి రాళ్ళంట కలవరపడి అరుచిని అంట. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డ, ఒకనొక సందర్భంలో ప్రభు అన్నాడు, ఒకవేళ ఈ ప్రజలు నన్ను స్తుతించకపోతే, ఈ ప్రజలు నన్ను ఘనపరచకపోతే ఈ రాళ్ళు ఏం చేస్తే చెప్పండి, రాళ్ళ వల్ల నేను ఘనపరచబడతాను, రాళ్ళు నన్ను స్తుతిస్తే అని చెప్పాడు ప్రభు. దేవుని స్తోత్రం చెప్పండి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన వారిని చూచి మీరు గోరకుండిన ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్న. దేవునికి స్తోత్రం చెప్పండి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని బిడ్డలు కొన్నిసార్లు ఎలా ఉంటున్నారు, ఓరకుంటూ ఉన్నారు. దేవుని స్తుతించవలసిన దేవుని పిల్లలు, దేవుని గణపరచవలసిన దేవుని పిల్లలు ఓరుకుంటే దేవుడు అంటున్నాడు, ఈ వాళ్ళు ఏం చేస్తాయి, కేకలు వేస్తే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాళ్ళు కేకలు వేస్తాయి, రాళ్ళు దేవుని గణపరుస్తాయి, రాళ్ళు దేవుని మహిమపరుస్తాయి అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువుగా. దేవుని స్తోత్రం. ఆ సందర్భం ఇక్కడ కనబడుతూ ఉంది. ఈ సిలువను తాకిన కల్వరి రాళ్ళు కేకలు వేసి అరుచుని అన్న అరుచుని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారిని ఇద్దరు దొంగల మధ్యలో, చెప్పండి, ఇద్దరు ఎవరు, బందిపోటు దొంగలు, వారిని సిలువ వేశారు. ఇద్దరు దొంగల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సిలువ వేసినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వస్త్రమును అంగీని చుట్టూ వేసి పరుచుకున్నారు వాళ్ళు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారిని ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేసినప్పుడు ఒక దొంగ అంటాడు, ఇదిగో నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మును కూడా రక్షించును అని చెప్పెను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కావా, దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, పొందుచున్నాం, ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఆయనను చూచి యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమని ఆయనను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్తున్న. దేవుడి స్తోత్రం చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దొంగ అంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించండి. మరొక దొంగ అంటాడు, వాడిని గద్దిస్తున్నాడట, మనం ఈ శిక్ష అనుభవించడానికి మనము అర్హులమే, న్యాయమే. ఆయన ఏ జ్ఞానము ఏ పాపము చేయలేదు, కానీ ఆయనను సిలువ వేశారు అని చెబుతూ ఆయనను చూసి అన్నాడు, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నామని ఆయనను. అందుకు ఆయన వారితో, నేడు నాతో కూడా పరదేశంలో
పరదైసులో ఉండు అని దేవుని స్తోత్రం చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరదైసు ఎక్కడ ఉంది? అమ్మా, యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేసి చంపబడక మునుపు పరదేశి ఎక్కడ ఉందంటే భూమి కింద ఉంది. ఎక్కడ ఉంది? భూమి కింద ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయిన తర్వాత ఆయన ఆ దొంగను, పరదేశంలో ఉండమని చెప్పినటువంటి దొంగను తీసుకుని నేరుగా ఎక్కడికి వెళ్ళాడంటే పరదేశంలోకి వెళ్ళాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరదేశంలోకి వెళ్ళి ఆ పరదేశం ఏం చేశాడంటే చెరగా తీసుకొని ఎక్కడ తీసుకొని చెప్పండి? ఆకాశంలోకి తీసుకొని వెళ్ళాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇప్పుడు చనిపోయినటువంటి వారు అందరూ ఎక్కడున్నారంటే పరదైసులో ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. పరలోకానికి ఇంకా వాళ్ళు వెళ్ళలా. ఎప్పుడు వెళతారు అంటే ఎవరి ఎప్పుడు వెళతారు? ఆయన మళ్ళా రెండవసారి ఈ లోకానికి వచ్చిన తర్వాత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మధ్యాకాశంలో జరుగుతుంది విందు. ఎవరి పెళ్లి విందు జరుగుతుంది. ఆ విందు జరిగిన తరువాత అక్కడి నుంచి పరలోకానికి తీసుకుని వెళ్తాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డల గమనించాడు. ఆ దొంగతో ప్రభు అన్నాడు, నేడు నాతో కూడా నీవు ఎక్కడ ఉంటావు? పరదైసులో ఉంటావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ భాగ్యాన్ని చెప్పాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, తన జీవితంలో దొంగ పశ్చాత్తాపం కలిగినాడు. తన పాపం కోసం, నేను బందిపోటు దొంగను, నాకు ఈ శిక్ష సరైన శిక్ష పడింది, నేను ఈ శిక్షను అనుభవించడానికి నేను తగిన శిక్షను అనుభవించుతున్నాను, కానీ యేసు మాత్రం ఏ నేరము చేయలేదు అని పశ్చాత్తాపం కలిగాడండి. ముందు మాట్లాడిన దొంగలు ఏం లేదు చెప్పండి? పశ్చాత్తాపం లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపం పొందినటువంటి ఈ దొంగకు దేవుడు నేరుగా ఎవరి బాప్తిసం పొందవలసిన అవసరం లేకుండానే ఎక్కడ తీసుకుని వెళ్ళాడు? పరదేశంలోకి తీసుకుని వెళ్ళాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప ధన్యతను పొందుకున్నాడు, ఎంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి పిల్లలు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆవుకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇద్దరు దొంగల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆయన ఏం చేశారంటే సిలువ వేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎంత సమయం అంటే ఇంచుమించుగా 3 గంటల సమయం వరకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ సిలువ రాళ్ళ మీద వేలాడుతూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే 3 గంటల సమయంలో ఆయన ప్రాణము విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రమారని మధ్యాహ్నమాయను అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతట మీద చీకటి కమ్మెను. సూర్యుడు కనబడట్లేదు. గర్భాలయపు తెర నడికి చిరిగిపోయింది. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇలాగ చెప్పాడో ఏమైందంట? ప్రాణం విడిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద చీకటి కమ్మింది. సూర్యుడు ఏమైపోయాడంట? కనబడకుండా పోయాడు, అదృశ్యమైపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్భాలయపు తెర నడికి చిరిగిపోయింది. కారణం ఏంటి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
యేసుక్రీస్తు ప్రభువు వారు సర్వ మానవాళి పాపం కోసం కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారు నా పాపం కోసమే చనిపోయాడని, నా దోషముల కోసమే ఆయన చనిపోయాడని ఎవరైతే వారి నోటితో ఒప్పుకుని వారి హృదయమందు విశ్వసిస్తారు, వారి యొక్క పాపములకు విమోచన కలుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎవరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటను ఎవరి మారు మనసు పొందవాలని యేసుక్రీస్తు ప్రభువు వారు నిశ్చయత కలిగినటువంటి వాడై ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎంతో మంది భక్తులను దేవుడు తన పరిచర్యకు లోకంలో నుంచి ప్రత్యేకపరిచి ఎంతో మంది హతసాక్షులుగా చేయబడ్డారు. ఆ రక్తముల నుంచి, వారి రక్తముల నుంచి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎంతో మంది ప్రవక్తలను దేవుడు లేపుతున్నాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం కడవరి దినములలో ఉన్నాం, మనము దుర్దినములలో ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని రాకడ అతి సమీపములో ఉన్నది, అతి సమీపములో ఉన్నది. ఎక్కడ చూసినా రాకడకు సూచనలు కనబడుతున్నాయి, ఎక్కడ చూసినా రాకడకు సూచనలు. ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి మనం అందరం మార్పుకి చిన్న ప్రార్థన చేద్దాం. తర్వాత మరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువు వారు పలికిన ఆ 7 మాటలను మరి బిడ్డలు మరి సిద్ధపడ్డారు. సిద్ధపడ్డ బిడ్డలు వారు మరి మన మధ్యలో వారు వాటిని ధ్యానిస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఆయన క్షమించి, ఆయన ప్రేమించాడు, రెండవదిగా క్షమించాడు. పాపిని ప్రేమించాడు, పాపమును ద్వేషించాడు. పాపమును ద్వేషించాడు. పాపిని ప్రేమించాడు, పాపమును ద్వేషించినటువంటి వాడు అన్నమాట. దేవుని బిడ్డలమైన మనం కూడా చెప్పండి, లోకములో ఉన్న నశించిపోతున్నటువంటి వారిని ప్రేమించే వారిగా ఉండాలి. రెండవ మాట చెప్పండి, ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. అందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు, నేడు నాతో కూడా ఏ దొంగతో రెండవసారి పలికినటువంటి దొంగతో, మాట్లాడిన దొంగతో అన్నాడు, నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. ఎందుకని చెప్పాడు ప్రభు అంటే, మొదట మాట్లాడినటువంటి దొంగకేం లేదు, ప్రాయశ్చిత్త హృదయం లేదు, పశ్చాత్తాప హృదయం లేదు, అహంకార స్వభావంతో మాట్లాడాడు. రెండవసారి మాట్లాడినటువంటి దొంగ తను చేసినటువంటి తప్పిదమేంటో అతను గుర్తిరిగాడు. అందుకనే ప్రభు అంటాడు, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ప్రభు అంటాడు, నేడు నాతో కూడా. ఎంత గొప్ప భాగ్యం అండి. యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి పరదేశంలోకి వెళ్ళాడండి. అంత ధన్యత మరొకటి లేదండి. మూడో మాట చెప్పండి, తన తల్లి ప్రేమించినటువంటి శిశువును దగ్గర నిలిచి ఉండడం చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి. ఇది దేనికి సూచన అంటే, ఆయన చనిపోయే ముందు అప్పగింతలు అంటారే, అప్పగింతలు కొన్నిసార్లు కొంతమంది చనిపోయే ముందు వారికి తెలిసిపోదు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అప్పగింతలు పెడతా ఉంటారు. పిల్లల్ని బాగా చూసుకో, వాళ్ళ బాగా చూడు, వీళ్ళ బాగా చూసుకోమని చెప్తూ ఉంటారు.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మరి తన కన్న తల్లిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ అంటాడు, ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడు అంటాడు. సహోదరుడు చూసి అంటాడు కదా, ఇదిగో నీ తల్లి. అది అప్పగించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా యోహాను సువార్త 19:27. అటు తరువాత సమస్తము సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిక కొనుచున్నాను. ఏంటన్నా దప్పిక? ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, భయంకరమైన ఎండ తీవ్రతను బట్టి ఒకవేళ శరీరానికి దప్పిక కలిగి ఉండొచ్చేమో, కానీ దేవుని బిడ్డలమైన మనం కూడా ఏం కలిగి ఉండాలి? ఆత్మీయ దప్పిక కలిగి ఉండాలి. ఏ దప్పిక చెప్పండి? ఆత్మీయ దప్పిక. దేవుడి స్తోత్రం. ఆత్మల కొరకైనటువంటి దాహం కావాలి మనకి. ఈ కడవరి దినములో, దుర్దినములలో నేను దప్పికొనుచున్నానన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి ఏమి ఇచ్చారు? చేదు చిలకను ఆయన నోటికి తగిలించారట. చేదు దేనికి సూచనగా ఉంది చెప్పండి? బైబిల్లో ఒక స్త్రీ అంటుంది, నేను నా పేరు నయోమి అనొద్దిగా, మారా. మారా అంటే చేదు. చేదు దేనికి సూచన అంటే శ్రమకు సూచనగా చెప్పబడింది. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారికి ఏమి ఇచ్చారు? వాళ్ళు చేదు చిరకను నోటికి తగిలించారు. ఆరు మాట సమాప్తమైనది. దేవుని స్తోత్రం. ఏంటి సమాప్తమైన? యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ వచ్చినటువంటి పనిని ఆయన ముగించుకొని వెడలిపోతున్నటువంటి సందర్భంలో అన్నాడు సమాప్తమైనదని. తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ఈ లోకంలో మనం దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని కూడా మనం ఏం చేయాలి చెప్పండి? మన జీవిత పర్యాంతంలో దానిని మనము కొనసాగించినటువంటి, మనం ముగించే వరకు కూడా నమ్మకత్వం కలిగి మనము కొనసాగించవలసినటువంటి వారమై ఉన్నాము. అది కృప దేవుడు తన బిడ్డలమైన మనందరికీ దయచేయుగాక. ఆమె ప్రార్థన చేస్తున్నా. మనం అందరం కలిసి మరొకసారి